గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను లుంబిని పూజల. డబ్బులు సంపాదించడం మాత్రమే కాదు, ఎలా ప్రాపర్గా ఛానలైజ్ చేయాలి అండ్ ఎప్పుడు ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది ఇప్పుడు దట్స్ ద నీడ్ ఆఫ్ ద అవర్ అని చెప్పాలి కదా. సో మరి ఈ మార్కెట్ కండిషన్స్ని బట్టి మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి అవన్నీ కూడా ఒక ప్రాపర్ అనాలిసిస్ ఇవ్వడానికి, మన డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి టుడే వీ హ్యావ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సుభాష్ బాబు సార్ విత్ us. సో ఆయనతో మాట్లాడి మన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం. హలో సార్. హలో అండి, థ్యాంక్ యూ. సార్, ఎంత సంపాదిస్తున్నా సేవ్ చేయడం ఎంత ఇంపార్టెంటో, ఎంత సేవ్ చేస్తున్నా ఎంతో కొంత ప్రాపర్ ప్లానింగ్తోనో మనము ఇన్వెస్ట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ కదా. అయితే రానున్న రోజుల్లో డబ్బుని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎలాంటి డోకా రాకుండా ఉండాలి, ఎలాంటి లోటు రాకుండా ఉండాలంటే ఎలా ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు ప్రజెంట్ కండిషన్స్ని బట్టి? ఇది యాక్చువల్లీ చాలా మంచి క్వశ్చన్. ఇది చాలా రెలవెంట్ అండ్ వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. సరే, టెక్నిక్స్ ఏం చేయాలని చెప్తాను. అది చెప్పే ముందు కావాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి? డిసిప్లిన్. ఓకే. సిస్టమేటిక్గా డిసిప్లిన్గా ఉంటే యూ కెన్ రియలీ అచీవ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లైఫ్లో. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 10 years బ్యాక్, అంటే 2015 ఈజ్ నాట్ లాంగ్ ఎగో. అందరికీ ఐడియా ఉందండి 2015 ఎక్కడ ఉన్నాం, ఏ జాబ్ చేస్తాం, ఎలా ఉన్నాం అని బాగానే ఐడియా ఉంది. 2015లో ఒక 10,000 to 15,000 రూపీస్ ఎస్ఐపి కానీ స్టార్ట్ చేసి ఉంటే, అంటే 10 ఏళ్ళు మనం ఎవ్రీ మంత్ ఆఫ్టర్ మంత్ ఒక 15,000 అనుకుందాం మనం ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఏడాదికి 1.8 lakhs చేస్తుంటాం. ఈ 10 ఏళ్లలో 18 lakhs ఇన్వెస్ట్ చేస్తుంటాం. అంటే అప్పుడు ఆ ఇన్వెస్ట్ చేసే డబ్బు మన దగ్గర ఉండాలి. ఎవ్రీ మంచి ఉద్యోగంలోనూ అది ఉండాలి మనం. సో 18 lakhs ఇన్వెస్ట్ చేసాం. అది ఈ 10 years పీరియడ్లో మన మార్కెట్స్ బాగా మనకి సపోర్ట్ చేసే ఇన్వెస్టర్స్కి. ముందు ఎలా ఉండిపోతుందని చెప్పలేం, కానీ డెఫినెట్గా మన కంట్రీ ఈజ్ డూయింగ్ వెరీ వెల్ గ్లోబల్గా. మనం జీడిపి పరంగా, మన గ్రోత్ పరంగా డూయింగ్ వెరీ వెరీ వెల్. సో గత 10 yearsగా కొన్ని స్కీమ్స్, మ్యూచువల్ ఫండ్స్ వాటిలో ఇన్వెస్ట్ చేసినప్పుడు అది 30 to 35% రిటర్న్స్ ఇచ్చేవి. ఇయర్ ఆన్ ఇయర్ రిటర్న్. అంటే ఏడాది దాని సిఏజిఆర్ అంటాను, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటాను మా భాషలో. సో అలాంటి రిటర్న్స్ యాక్చువల్గా వచ్చాయి. ఇదే థియరిటికల్గా వచ్చే నెంబర్ కాదు ఇది. సో టు సమ్ అప్ ది ఇష్యూ రైట్ నో 15,000 పర్ మంత్ గత 10 ఏళ్ళుగా ఇన్వెస్ట్ చేస్తుంటే 18 lakhs ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు కరెంట్ వాల్యూ వుడ్ హ్యావ్ బీన్ అబౌట్ 1.2 to 1.3 crores. సో హ్యూజ్. కరెక్ట్. సో నేను చెప్పినట్టు డిసిప్లిన్గా ఎక్కువ తప్పకుండా అటు ఇటుగా కాకుండా ఇన్వెస్ట్ చేసుకుని వెళ్తే దాదాపు ఇంట్లో కూర్చుని మనం 1.2 crores సంపాదించి ఉండొచ్చు. దాంట్లో బ్యూటీ ఏమిటంటే దాన్ని మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఎప్పుడైనా అంటే మనం ఇన్వెస్ట్మెంట్ అయిన తర్వాత మనం కావాలంటే ఎప్పుడైనా తీసుకుని 2 days డబ్బున అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఇదే రియల్ ఎస్టేట్లో పెడితే ప్లాట్ అది సేల్ అవ్వాలి, మార్కెట్ రావాలి, పేమెంట్ రావాలి, వైట్ అని నాన్ వైట్ అని చాలా ఉంటాయి దాంట్లో. సో ఇష్యూస్ చాలా ఉంటాయి. సో ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్లో చాలా సింపుల్గా క్లియర్గా మనకు కానీ క్లియర్ గోల్స్ మూవ్ అయితే ఫైనాన్షియల్ మార్కెట్స్ చాలా బాగుంటాయి. మన ఇన్ఫ్లేషన్ని మనం బీట్ చేయగలగాలి. ఇన్ఫ్లేషన్ మన ఇయర్ ఆన్ ఇయర్ ధరలు పెరిగే నెంబర్ని ఇన్ఫ్లేషన్ అంటాం. నార్మల్గా కామన్ భాషలో ధరలు పెరుగుదని ఇన్ఫ్లేషన్ అంటుంది దాన్ని. సో ఇండియా దాదాపు 7 to 8% రేంజ్లో మూవ్ అవుతుంది. అంటే గ్లోబల్గా కూడా మనది గ్రోయింగ్ ఎకానమీ కాబట్టి ఇన్ఫ్లేషన్ ఉండడం కామనే అది. సో అది తప్పదు, దాన్ని మనం ఏం చేయలేం. గవర్నమెంట్ కూడా దానికి ఏం అంటే చాలా స్టెప్స్ తీసుకోవడం, గవర్నమెంట్ కూడా హ్యాస్ టు బేర్ విత్ దిస్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ గ్రోత్. ఆ ఇన్ఫ్లేషన్ని బీట్ చేసే రిటర్న్స్ మనం తెచ్చుకోగలిగాం మన సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్లో. ఇప్పుడు మనం బ్యాంక్ డిపాజిట్స్కి ఇన్వెస్ట్ చేస్తే మా అయితే 5-6%, 7% వస్తుంది. ఇన్ఫ్లేషన్ బీట్ చేయలేం. ఇన్ఫ్లేషన్ బీట్ చేయకపోతే అర్థం ఏంటి? మనకు ట్రెడ్మిల్ మీద పరిగెత్తున్నట్టే. మనం పరిగెడుతూనే ఉంటాం గట్టిగా, కానీ అక్కడే ఉంటాం మనం. అలాగే ఎఫ్డీలు వాటిలో వేస్తే మనం డబ్బు పెరుగుతూనే ఉంటుంది కొంచెం కొంచెం, కానీ ఆ డబ్బుతో ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది. సో మనం పెరిగిన డబ్బు ఇన్ఫ్లేషన్ ఒకటే ఖర్చు కాబట్టి సరిపోతుంది. మన డబ్బు పెంచినట్టుగా ఉండదు. వేరేజ్ మన ఖర్చులు అంటే మన గోల్స్, పిల్లల చదువులు కానీ, లేకపోతే వెడ్డింగ్ ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, ఇల్లు కొనాలన్నా ఏ కొనాలన్నా అన్నీ పెరిగిపోతున్నాయి ఇన్ఫ్లేషన్తో పాటు. అప్పుడు ఈ డబ్బు సరిపోదు. సో మన గోల్స్ అనే ఎప్పుడూ ఇన్ఫ్లేషన్ బీట్ చేసే విధంగా ఉండాలి. సో బీట్ చేయాలంటే ఏజ్ పరంగా మేము అలాంటి ఫైనాన్షియల్ ప్లానర్స్ ఏం చేస్తామంటే ఏజ్ చూసుకుని ఇన్వెస్ట్, అది ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది అని మేము సజెస్ట్ చేస్తాం.
ఇప్పుడు ఈక్విటీ మార్కెట్సా, డెట్ కలపాలా, హైబ్రిడ్ ఫండ్సా అంటే ఇవన్నీ మ్యూచువల్ ఫండ్స్ విషయం మాట్లాడతాం. స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం అంటే రిస్కీ అది. ఎందుకంటే ఒక స్టాక్ని కానీ బంచ్ ఆఫ్ స్టాక్స్ని ఇండివిజువల్గా ఇన్వెస్ట్ చేసి మనం పెట్టుకుంటే ఆ స్టాక్ పెర్ఫామ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. సో మనకి ఇబ్బంది ఉండొచ్చు. మనం స్టాక్ని సరిగ్గా ట్రాక్ చేయలేకపోవచ్చు మన ఓన్ పనిలో ఉన్నప్పుడు. సో దేర్ఫోర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు కొంచెం రిజల్ట్ మనకి కొంచెం అయ్యో సరిగ్గా రాలేదే ఎప్పుడు ఆ ఫీలింగ్ వస్తుంది. కంప్లీట్గా రిలై అవ్వలేము, సాటిస్ఫైయింగ్గా ఉండదు మనకి ఎప్పుడు. సో దాన్ని బట్టి మనం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎక్స్పర్ట్కి డబ్బు ఇస్తాం మనం. ఆ డబ్బు ఇవ్వడం సేఫేనా అంటే సేఫే అది. ఎందుకంటే దానికి సెబీ అంటాం దాన్ని, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని. అది ఆర్బీఐకి లాగా అదొక ఆర్మ్ ఫైనాన్స్ మినిస్ట్రీలో. క్యాపిటల్ మార్కెట్స్ సెబీ కంట్రోల్ చేస్తుంది, గవర్న్ చేస్తుంది. సో మనం ఇచ్చిన డబ్బు ఎక్కడికి అది మిస్ అవ్వదు. రిటర్న్స్ కూడా మార్కెట్ డ్రివెనే ఉంటాయి, దానికి సెబీ ఏం చేయలేదు. మీ ఇచ్చిన డబ్బుని సరిగ్గా ఇన్వెస్ట్మెంట్ అవుతుందో లేదో సెబీ ఎన్షూర్ చేయగలదు. వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ అంటే షేర్స్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తారు సెబీ అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వాళ్ళు. దాన్ని బట్టి రిటర్న్స్ మనకు వస్తాయి. బ్రాడ్గా చూసుకుంటే ఈక్విటీ రిటర్న్స్ గత 30-40 ఇయర్స్గా ఇండియాలో 18% వచ్చింది రిటర్న్ మనకి బ్రాడ్గా చూసుకుంటే. అది గోల్డ్ చూసుకుంటే 6-7%, రియల్ ఎస్టేట్ అగైన్ 6-7%. సో బ్యాంక్ డిపాజిట్స్ 5-6%లో ఉన్నాము. సో ఏది చూసుకున్నా ఈ మ్యూచువల్ ఫండ్స్ ఈ ఫైనాన్షియల్ మార్కెట్సే బెటర్ మనం గుర్తించాలి, మోర్ బెనిఫిషియల్. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎలా చేయాలి, పెద్ద మార్కెట్ షేర్ మార్కెట్ ఎలా తెలియదు, ఇన్వెస్ట్ చేయాలంటే మనం ఏం వరీ అవ్వక్కర్లేదు. సింపుల్గా మ్యూచువల్ ఫండ్స్ రూట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎస్ఐపిస్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ పని అంటాం దాన్ని మనం. అది మంత్లీ మన జీతం ఎంతో చూసుకుని మన ఖర్చులు పోగా ఎంత మిగులుతుంది మనకి, మన దాంట్లో ఇన్వెస్ట్ చేసి ఆ మిగిలిన డబ్బును మన మిగతా ఎంటర్టైన్మెంట్ కానీ మిగతా అవసరం కానీ వాడుకుంటే మంచిది అని అనుకోవచ్చు దాన్ని మనం. సో ఎస్ఐపిలో కూడా ఏ ఎస్ఐపి చేస్తే మంచిది, అన్ని ఎస్ఐపిలు ఒకటేనా, ఎస్ఐపి ఇప్పుడు ఆపచ్చా, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి చాలామందికి. అంటే కమిట్ అయిపోతున్నాం మనం, ఎస్ఐపి 15,000-10,000 కమిట్ అవ్వాలి అంటే అది మధ్యలో గప్పు మిస్ అయితే ఇబ్బందా, చాలా డౌట్స్ ఉంటాయి. నేను అంత ఇబ్బందికరంగా ఉండదు ఫ్రాంక్గా చెప్పాలి అంటే. అంటే ఈఎంఐకి ఎస్ఐపికి డిఫరెన్స్ ఏమిటంటే ఈఎంఐ అంటే మీరు అప్పు తీసుకుని దానికి మీరు అప్పు తీరుస్తున్నారు. ఎస్ఐపి అంటే మీ ఓన్ ద్వారా మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఒకటండి ఎస్ఐపి స్లిప్ అయినా మిస్ అయినా మిమ్మల్ని ఎవరికి క్వశ్చన్ చేయరు, దానికి మీరే బాధ్యులు. అది మీ ఫైనాన్షియల్ గోల్. 5 ఏళ్ళ తర్వాత ఏదో ₹1,00,00,000 10 ఏళ్ళతో ₹1,00,00,000 నేను బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు మిస్ అయితే అది 10 ఏళ్ళు కాస్త 11 ఏళ్ళు అవుతుంది. అది దానికి మీరే దానికి బాధ్యులు. కానీ నోబడీ విల్ ఆస్క్ యూ అండ్ గివ్ యూ ఏ కాల్, ఎందుకు మిస్ అయింది ఎవరు అడగరు మిమ్మల్ని. సో అది మనం తెలుసుకుంటే మంచిది. మధ్యలో ఎప్పుడైనా డబ్బు అవసరం వచ్చింది ఏదో కారణం వల్ల, సమ్ ఎమర్జెన్సీ వచ్చింది, అన్వాంటెడ్ ఎమర్జెన్సీ వచ్చింది, డబ్బు తీసుకోవచ్చు, దాని మీద లోన్ తీసుకోవచ్చు. అది ఒక సెక్యూరిటీ, మనం పెట్టి ఇన్వెస్ట్మెంట్ సెక్యూరిటీ. సో యూ కెన్ టేక్ లోన్ అగేన్స్ట్ దాట్ అండ్ కంటిన్యూ యువర్ ఇన్వెస్ట్మెంట్. సో ఎక్కడ మనకి ఇబ్బందికరంగా లేదు, పెట్టారు తప్పదు ఇంకా అక్కడే ఉండాలి, మీరు లాక్ అయిపోయారు, ఇలాంటి మనం వరీ అవ్వక్కలేదు. దాని సరైన అడ్వైజర్ని కానీ మాట్లాడుకొని మీ గోల్స్ సరిగ్గా చెప్తే దాని చుట్టూ యూ కెన్ డివైస్ ఏ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఫర్ ది ఇన్వెస్టర్. ఒక్కొక్కసారి ఇప్పుడు నేను 5 ఏళ్ళే పనిచేద్దాం అనుకుంటున్నాను, తర్వాత ఐ వుడ్ లైక్ టు గో అబ్రాడ్ ఫర్ సమ్ టైమ్. అప్పుడు ఏం చేయాలి అంటే దాన్ని లిమిటెడ్ పీరియడ్ ఎస్ఐపి అంటాను దాన్ని. అంటే మీరు ఒక పీరియడ్ వరకు ఇన్వెస్ట్ చేసి ఆ డబ్బులు వదిలేస్తారు అక్కడ, అది గ్రో అవుతూ ఉంటుంది. దాంట్లో మీరు ఫ్రెష్గా ఎస్ఐపి వేరు దాంట్లో. అంటే 5 ఏళ్ళు చేసి మీరు ఇంకొక 5 ఏళ్ళు అట్టిపెట్టి దాన్ని ఆఫ్టర్ 10 years తీసుకుంటే మంచి గ్రోత్ కనిపిస్తుంది. అదే 10 ఏళ్ళు ఎస్ఐపి చేసినా కూడా అది గ్రోత్ రీజనబుల్గా వస్తుంది. ఇలాగ చాలా టెక్నిక్స్ ఉంటాయి మన దగ్గర. ఇంకోటి స్టెప్అప్ ఎస్ఐపి అంటారు దాన్ని. అంటే మెట్లు ఎక్కితే ఎలా ఈజీగా పైకి వెళ్తాం మనం, అలా స్టెప్అప్ అనే ఎస్ఐపిని ఉంటుంది. స్టెప్అప్ ఎస్ఐపిలో నార్మల్ ఎస్ఐపిలో కానీ ₹1,00,00,000 కానీ మీరు అచీవ్ చేయగలిగితే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో, స్టెప్అప్ ఎస్ఐపిలో దాన్ని మీరు హాఫ్ ది టైంలో చేయొచ్చు, లేకపోతే డబుల్ ది అమౌంట్ చేయొచ్చు స్టెప్అప్లో. అంటే మనం తెలియకుండానే మనం హైట్ ఈజీగా పెరుగుతూ ఉంటాం దాంట్లో. సో ఇవన్నీ టెక్నిక్స్ ఉన్నాయి. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు నేను సజెస్ట్ చేస్తానంటే, ఒక కామన్ వ్యక్తికి స్టాక్ మార్కెట్ మీద భయం ఎక్కువ, నమ్మకం తక్కువ, కన్ఫ్యూజన్ ఎక్కువ, క్లారిటీ తక్కువ. అందుకే చాలామంది ఇన్వెస్ట్ చేయడానికి భయపడతారు. దానికి కారణం మన ఎకానమీ కూడా కొంచెం డిఫరెంట్గా మన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే
బయట దేశం పోల్చుకుంటే మనం తక్కువ పెనిట్రేషన్లో ఉన్నాం మనం. అంటే మన జీడిపి $4.5 trillion అంటే అప్పుడు మనం ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ అయ్యి మనం పేస్తే ఇప్పుడు. సో మన ఎకానమీకి మ్యూచువల్ ఫండ్ మొత్తం డబ్బు ఫ్రమ్ ఆల్ ది పీపుల్ గవర్నమెంట్ కానీ లెక్క వేస్తే అది 75 lakh crores అది. అది చాలా చిన్న అమౌంటే యాక్చువల్గా. అంటే $4.45 trillion ఈ 75 కోట్ల డబ్బు ఇంకా మన దగ్గర చాలా డబ్బు మన దగ్గర ఉంది, సొసైటీలో ఉంది. చిట్ ఫండ్స్ వేస్తారు, బ్యాంక్ డిపాజిట్స్ వేస్తారు, ప్లాట్స్ ఇన్వెస్ట్ చేస్తారు. మన ఇవాళ రిపోర్ట్ కూడా వచ్చింది న్యూస్లోను వాటిలోను. మన ఇండియన్ విమెన్ దగ్గర ఉన్న గోల్డ్ బయట దేశాల్లో ఉన్న గోల్డ్ కంటే ఎక్కువ ఉంది. అంటే బయట గవర్నమెంట్స్లో ఉన్న గోల్డ్ కంటే మన ఇండియన్ విమెన్ దగ్గర గోల్డ్ ఎక్కువ ఉంది. సో మనకి అది పరిపాటిగా మనం గోల్డ్ కొంటాం మనం. దట్స్ ఓకే, నాట్ బ్యాడ్. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్గా మనం వాళ్ళు చూసుకుంటే మంచిదే యాక్చువల్గా చెప్పాలి అంటే. అలాగే మన గోల్డ్, రియల్ ఎస్టేట్, బ్యాంక్ డిపాజిట్స్, చిట్ ఫండ్స్ ఇలా మనం అన్ని చోట్ల ఇన్వెస్ట్ చేస్తాం మనం. సో వాటిలో లెక్కేస్తే మనం మ్యూచువల్ ఫండ్స్ మీద ఇంకా మనకి నమ్మకం ఇంకా పూర్తిగా కలగలేదని అనాలి. అది అన్ఫేర్, ఎందుకంటే ఇది చాలా రీజనబ్లీ సేఫ్ మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అని మనం అనుకోవాలి. దీనికి స్ట్రాంగ్ రెగ్యులేషన్ ఉంది. సెబీ ఈజ్ అ స్ట్రాంగ్ రెగ్యులేటర్. తర్వాత సింపుల్ ప్రాసెస్, మీరు ట్రాన్స్పరెంట్గా ఎప్పుడు ఇవాళ ఇన్వెస్ట్ చేసిన వాల్యుయేషన్ ఎలా ఉంది పోర్ట్ఫోలియో చూడాలి అంటే యాప్స్ ఉన్నాయి, మేము ఎప్పుడైనా డే అండ్ నైట్ చూసుకోవచ్చు. అంటే దీంట్లో లేని సౌకర్యం లేదు. మనం కొంచెం మైండ్ని ఓపెన్ చేసి క్లియర్గా ఆలోచిస్తే ది బిగ్ థింగ్ యూ కెన్ అచీవ్ ఇన్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్. సో బ్యాక్ టు క్వశ్చన్, ఇప్పుడు సేవింగ్స్ చేస్తున్నారు, డబ్బు బాగా మనం పెంచుకోవాలి అంటే ఏం చేయాలి అంటే ఇది చేయొచ్చు, ఇలా చేయొచ్చు. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు రకరకాల సినారియోస్ ఉంటాయి, అందరూ ఒకే సిట్యుయేషన్ ఉండరు మన సొసైటీలో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 23-25 ఏళ్ళ వ్యక్తి ఉన్నాడు, కొత్తగా ఏదో జాబ్ చేరాడు, పోనీ ఐటీ అనుకుందాం, కొంత హైదరాబాద్లో ఉంటాం అందరూను. అతను ఏం చేయాలంటే అతను ఐడియల్గా ఆ ఏజ్లో చిన్న ఎస్ఐపి స్టార్ట్ చేస్తే అతను ఫర్ నెక్స్ట్ 30 years విల్ బి వర్కింగ్ బిజినెస్ చేస్తాడు యాజ్ ఈ ఏజెస్ ఇన్ ప్రోగ్రెస్ గోయింగ్ ఫార్వర్డ్. దాంతో అతను అన్ఇంబ్యాలెన్స్డబుల్ లెవెల్ అతను డబ్బు గ్రో చేయొచ్చు, దాన్ని అతను అనుకోవాలి తప్ప చేయొచ్చు. సో అతను నార్మల్ సింపుల్ ఎస్ఐపి సరిపోతుంది. మీరు స్టెప్ అప్ పెట్టుకుంటే ఐడియల్. దానికి ఒక 35 ఏళ్ల హౌస్ వైఫ్ అనుకుందాం, షీ గెట్స్ మనీ ఫ్రమ్ హస్బెండో లేకపోతే ఏదో అనుకుందాం, ఏదో చిన్న డబ్బు చేతికి వస్తుంది. అది ఆవిడ ఒక 10 years వరకు దాన్ని వేసి ఆపేస్తే దాన్ని చెప్పినట్టు లిమిటెడ్ పీరియడ్ ఎస్ఐపి కింద 35 to 45 years వేస్తుంది ఆవిడ, 45కి ఆపేస్తుంది. 50కి డబ్బు తీస్తే చాలా పెద్ద అమౌంట్ కనిపిస్తుంది, చాలా పెద్దగా గ్రో అవుతుంది. అది అంటే ఎక్కువ ఇబ్బంది లేకుండా దాన్ని ఖర్చు పెట్టుకోకుండా ఆ ఖర్చు పెట్టుకు మిగిలిన డబ్బులు ఇన్వెస్ట్ చేస్తుంది అనుకుందాం, అది హ్యాపీగా డబ్బు గ్రో చేసుకోవచ్చు. అదే 45-year-old పర్సన్ హూజ్ వర్కింగ్, ఫ్యామిలీ పిల్లర్స్ ఎడ్యుకేషన్ అవుతోంది, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, బట్ హీ వుడ్ లైక్ టు లుక్ ఫర్ హిజ్ రిటైర్మెంట్ ఆల్సో అనుకుందాం. అతనికి వేరే కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చెప్పచ్చు మనం. ఫస్ట్ 25 ఏళ్ల వ్యక్తికి ఏమో మనం సజెస్ట్ గుడ్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్. ఈ హౌస్ వైఫ్ కూడా ఈక్విటీ ప్లస్ డెట్ చెప్తాం. Whereas the 45-year-old or touching 50-year-old person about to retire in 5-10 years time, అతనికి తక్కువ రిస్క్ ఉండే ఫండ్స్ చెప్తాం మేము దానికి. ఎందుకంటే అతను ఆ ఏజ్లో ఎక్కువ రిస్కీగా అతను ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఒకవేళ పొరపాటున ఆ స్కీమ్కి అండర్ పెర్ఫార్మ్ చేసింది అంటే ఇట్ డజంట్ హ్యావ్ టైమ్ టు రిపేర్ ది సిచ్యువేషన్. అందుకని అతనికి తక్కువ రిస్కీ ఫండ్స్, రిటర్న్ రీజనబుల్గా వచ్చే ఫండ్స్ దాన్ని సజెస్ట్ చేసి అతని గోల్స్కి ఎలా ఉంది, అతని రిటైర్మెంట్ ఎంత డబ్బు కావాలి, అతనికి ఎంత కార్పస్ కావాలి లెక్క వేసి మనం బ్యాక్ వర్క్ చేసి చెప్పచ్చు. రిటైర్ అయిపోయిన వాళ్ళు ఈరోజు పెన్షన్ రావట్లేదు ఈ రోజుల్లో. సో వాళ్ళు ఏం చేయాలి మరి? వాళ్ళ పిల్లలు అంతా కలిసి ఉంటే మంచిదే, బాగానే ఉంది. ఈరోజు పిల్లలు బయటకు వెళ్ళిపోవడం కామన్గా వింటున్నాం మనం, అబ్రాడ్ వర్క్ చేయడం, వీళ్ళు ఇక్కడే ఉంటారు, పేరెంట్స్ వింటున్నాం. వాళ్ళు ఏం చేయాలంటే అంటే రిటైర్ అయ్యే ముందే వాళ్ళు ప్లాన్ చేసుకుని ఉండాలి రిటైర్మెంట్ కార్పస్కి. దాని నుంచి ఒక విత్డ్రాల్ ప్లాన్, సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్లో వాళ్ళు కంఫర్టబుల్గా దాన్ని వాళ్ళ లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఇలాగ ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్లో మనం ఒక స్టడీ చేసి వాళ్ళకి సొల్యూషన్ ప్రొవైడ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా సేఫ్ అండ్ స్టడీగా చేయొచ్చు. దీంట్లో రిస్క్ ఫ్యాక్టర్ స్టడీ చేసి ఆ ఇన్వెస్టివ్ ప్రొఫైలింగ్ చేసి, అంటే అతను ఎంతవరకు అతను అంటే రిస్క్ ప్రొఫైలింగ్తో ఐడియా వస్తుంది మనకి ఏ కైండ్ ఆఫ్ ఫండ్స్ సూటబుల్గా ఉంటాయని. అది మనం చేస్తే మనకి ఐడియల్గా మనం కెన్ హెల్ప్ ది పర్సన్ గ్రో. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్,
సో మ్యూచువల్ ఫండ్స్ ఇట్ ఈస్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, అలాగే స్టెప్అప్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫైనాన్షియల్ డిసిప్లిన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.